దేశాన్ని కుదిపేస్తున్న నీట్ పేపర్ లీక్ కుంభకోణం ఇప్పుడు పాలిటిక్స్ లో మరింత హీట్ పెంచింది. లక్షలాది మంది విద్యార్థుల కలలను కబళించిన ఈ స్కామ్ పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై బీజేపీపై నేరుగా యుద్ధం ప్రకటించారు. అసలు ఎక్కడైతే బీజేపీ అధికారంలో ఉందో ఆయా రాష్ట్రాలలోని ప్రశ్నాపత్రాల దందా యథేచ్ఛగా సాగుతుందని సంచలన ఆరోపణలు చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే మెడికల్ సీట్లు నిర్ణయించే అత్యంత కీలకమైన నీట్ ప్రశ్న పత్రాలను వీధిలో పల్లీ బఠానీలా కోట్ల రూపాయలకు అమ్మేశారంటూ సీఎం రేవంత్ కుండబద్దలు కొట్టారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను తక్షణమే కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని రేవంత్ డిమాండ్ చేశారు. అసలు రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యల వెనుక పొలిటికల్ టార్గెట్ ఏంటి, దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలకు కాంగ్రెస్ ఏ విధంగా అండగా నిలుస్తుంది అనేది ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. హలో, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను సిరి. నీట్ వ్యవహారం ఇప్పుడు బీజేపీకి కత్తి మీద సాములా మారింది. ఈ ఇష్యూను కాంగ్రెస్ అధిష్టానం జాతీయ స్థాయిలో టార్గెట్ చేయగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాన్ని మరింత ఉధృతం చేశారు. నీట్ పేపర్ లీకేజ్ ఎక్కడ జరిగిందో చూస్తే అవన్నీ బీజేపీ పాలిత రాష్ట్రాలే అని ఆయన లాజిక్ తీశారు. గుజరాత్, బీహార్, హర్యానా ఇలా ఎక్కడైతే డబుల్ ఇంజిన్ సర్కార్లు ఉన్నాయో అక్కడే ప్రశ్నాపత్రాలను అమ్ముకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఏళ్ల తరబడి రాత్రింబవళ్లు కష్టపడి చదివే పేద విద్యార్థుల కడుపు కొట్టి కోట్లకు కోట్లు ఇచ్చుకునే బడాబాబులకు నీట్ ర్యాంకులు కట్టబెట్టారని రేవంత్ మండిపడ్డారు. రోడ్ల పక్కన పల్లీ బఠానీలు అమ్మినంత ఈజీగా కోట్ల రూపాయలకు నీట్ పేపర్లను మార్కెట్లో అమ్మేశారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. ఎవరైతే ఈ పేపర్లు అమ్ముకున్నారో వాళ్ళను వెంటనే అరెస్టు చేసి జైల్లో పెట్టాలని సీఎం గట్టిగా డిమాండ్ చేశారు. కేవలం ఆరోపణలు చేయడమే కాదు, నేరుగా కేంద్ర ప్రభుత్వాన్ని యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి. ఈ మొత్తం వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలన్నారు. ఒకవేళ ఆయన చేయకపోతే ప్రజా ఆందోళనలను పరిగణలోనికి తీసుకుని ప్రధానమంత్రి ఆయన్ను మంత్రివర్గం నుంచి తక్షణమే బర్తరఫ్ చేయాలని స్పష్టం చేశారు. దీనిపై రాజకీయ పార్టీలకు అతీతంగా దేశవ్యాప్తంగా యువత, విద్యార్థి సంఘాలు రోడ్డుపైకి వచ్చి పోరాడుతున్నాయని, ఆ నిరసన సెగ ఢిల్లీ పెద్దలకు తగలక మానదని హెచ్చరించారు. పరీక్షలు నిర్వహించడంలో కేంద్రం అటర్ ఫ్లాప్ అయిందని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఒక స్కామ్ ఏజెన్సీగా మారిపోయిందని కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రశ్నాపత్రాలను రాజస్థాన్లో, మధ్యప్రదేశ్లో, ఉత్తరప్రదేశ్లో ఎక్కడెక్కడైతే కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉందో ఆయా రాష్ట్రాలలో ఈ ప్రశ్నాపత్రాలను కోట్ల రూపాయలకు తెగనమ్ముకొని వేలాది కోట్ల రూపాయలు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు ఈనాడు సొమ్ము మూటగట్టుకొని పిల్లల జీవితాలతో చెలగాట మాడిన దాన్ని చూడి ఉండబట్టలేక లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాట మాడుతున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చెయ్యాలి అని దేశం నలుమూలలో ఉన్న యువకులు ఢిల్లీ జంతర్ మంతర్లో కదము దొక్కి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేసింది. గత కొన్ని రోజులుగా ఈ డిమాండ్ నిరసన కార్యక్రమాలు జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాలలో రాజకీయాలకు అతీతంగా ఈ భారత సమాజం అంతా చైతన్యమై కేంద్ర మంత్రి రాజీనామా చేయాల్సిందే, ప్రశ్నాపత్రాలను అమ్ముకున్నోళ్లను జైల్లో పెట్టి కుళ్ళపడవాల్సిందే అని నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నిరసన కార్యక్రమాలను, ప్రజల ఆందోళనను పరిగణలోకి తీసుకొని ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ధర్మేంద్ర ప్రధాన్ను బర్తరఫ్ చేసి ప్రశ్నాపత్రాలు అమ్ముకున్నోళ్ళని అరెస్టు చేసి జైల్లో పెట్టాల్సింది పోయి. ఇది నీట్ లీకేజీపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఫైర్ బ్రాండ్ అటాక్. పల్లీ బఠానీల పేపర్లు అమ్మేశారన్న ఆయన కామెంట్స్ ఇప్పుడు బీజేపీని తీవ్ర డిఫెన్స్ లో పడేశాయి. ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ పార్టీ నేషనల్ స్ట్రాటజీలో భాగమే. రాహుల్ గాంధీ ఢిల్లీలో ఇదే అంశంపై కేంద్రాన్ని ఏకిపారేస్తుంటే రాష్ట్రాల నుంచి సీఎంలు దానికి వంతు పడుతున్నారు. అందులో భాగంగానే రేవంత్ రెడ్డి వాయిస్ పెంచారు. ముఖ్యంగా డబుల్ ఇంజిన్ సర్కార్ అని గొప్పలు చెప్పుకునే బీజేపీ పాలిత రాష్ట్రాలలోని ఈ లీకేజ్ మాఫియా ఎందుకు బలంగా ఉన్నది రేవంత్ లాజిక్ తీశారు. పల్లీ బఠానీల పేపర్లు అమ్మేస్తున్నారన్న మాట సామాన్య ప్రజల్లో
నేతల్లోకి కూడా బలంగా చొచ్చుకుపోయింది. ఇటు కేంద్ర మంత్రి రాజీనామా డిమాండ్ తో బీజేపీని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి కౌంటర్ గా బీజేపీ నేతలు మాత్రం విచారణ జరుగుతుందని, తప్పు చేసిన వారిని వదిలేది లేదని డిఫెండ్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. నీట్ రగడ ఇప్పుడు అటు ఢిల్లీ నుంచి ఇటు గల్లీ వరకు పొలిటికల్ హీట్ ను అమాంతం పెంచేసింది. ఓవైపు విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారితే, మరోవైపు దీనిపై రాజకీయ పార్టీలు మైలేజ్ కోసం కత్తులు దూస్తున్నాయి. పల్లి బఠానీల పేపర్లు అమ్మేశారని కేంద్ర మంత్రిని బర్తరఫ్ చేయాలని సీఎం రేవంత్ డిమాండ్ కు కేంద్రం బీజేపీ అధిష్టానం ఎలా కౌంటర్ ఇస్తుందో వేచి చూడాలి.